అండి ఈరోజు మరి మీరు ప్రజల మధ్యలోకి ధైర్యంగా సమస్యల్ని తీసుకువెళ్తున్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చినటువంటి నోటితోనే దొంగ మాటలు మాట్లాడుతూ మరి చంద్రబాబు గారిని మీరు కించపరిచి మాట్లాడటాన్ని కూడా రేపు ప్రజలే మీకు బుద్ధి చెప్తారని మీరు తెలుసుకోమని చెప్తున్నామండి. కాబట్టి మరి మీ నాయకుడు వైజాగ్లో పాదయాత్రగా వెళ్ళి ఎక్కడెక్కడ భూములు ఖాళీగా ఉన్నాయో చూసుకోవటానికి వెళ్ళాడనేది కూడా మరి విశాఖపట్నం ప్రజలందరూ కూడా గమనించుకొని ఈరోజు వాళ్ళు దండాలు పెడుతున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చులు పెట్టేశారు. ఒకవేళ ప్రజలలో వ్యతిరేకత భావన ఉండుంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి మీరు కూడా తీర్మానించారు 33,000 ఎకరాలు కనుక ఇస్తే అధ్యక్ష ఇక్కడ రాజధాని నిర్మించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని ఆ రోజు వైజాగ్ ప్రజలు కానీ ఇటు కర్నూలు ప్రజలు కానీ అనంతపురం డిస్టిక్లో ఉన్నవాళ్ళు కానీ తమ వ్యతిరేకతను తెలియచేసేవాళ్ళు. ఈరోజు వాళ్ళలో మళ్ళా లేనిపోయినటువంటి విభేదాలు సృష్టించి ఎక్కడికక్కడ గొడవలు పెట్టి మరి ఈరోజు రాష్ట్రాన్ని అల్లకల్లోల పరిస్థితుల్లో పెడుతున్నారు. ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రం వరకే భారతదేశం వరకే A1 A2 అని పిలిపించుకునేటువంటి మీరు ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో A1 A2లుగా వెళ్ళిపోయి ఈ భూప్రపంచంలో మరి ఏ ప్రధానమంత్రికి కూడాను మీ దేశంలో ఇటువంటి ముద్దాయిలు ఉన్నారు మాకు అప్పు చెప్పండి నేను చెప్పని బయట దేశాల నుంచి మరి లెటర్స్ రాని విధముగా ఈరోజు మోడీ గారికి లెటర్స్ రావటం కూడా ఎటువంటి నీచస్థితమైనటువంటికి భారతదేశం సిగ్గుతో తల వంచుకోవాల్సిన స్థితిలో మీరు ఉన్నారు. వీటన్నిటికీ సమాధానం చెప్పడానికి మీ దగ్గర ఆన్సర్ లేక మీరు దొడ్డిదోరన మీరు వెళుతూ ఈరోజు ప్రజల్లోకి మరి తన బాధ్యతగా వచ్చే వ్యక్తిని కించపరచడానికి నీకు మనస్సాక్షి ఎలా వస్తుందని చెప్పని కూడా ఈరోజు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామండి. మరి ప్రతి జనవరిలో కూడా మరి ఆ ఉద్యోగ నోటిఫికేషన్స్ నేను అనౌన్స్ చేస్తాను అని చెప్పని మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ విషయం నీకు గుర్తుకు రావటం లేదా? ఈ విషయం అడగాల్సిన బాధ్యత నీకు లేదా అని చెప్పని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అసెంబ్లీలో భజన కార్యక్రమాలు మానేసి ఇతరులను చెడ్డ మాటలు మరి వారి యొక్క స్థాయిని వారి హోదాని వారి వయసును చూడకుండా ఒక మాదిరికరంగా ఉండవలసినటువంటి పోస్టులో ఉన్నటువంటి మీరు బూతు మాటలు ఆపేసి ధైర్యంగా మీ నాయకుడిని ఎందుకు జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి వచ్చేసింది, ఉద్యోగాల గురించి మనం ఎప్పుడు నోటిఫికేషన్ అనౌన్స్ చేస్తున్నామని చెప్పని గుర్తు చేయటం ఒక బాధ్యత గల పోస్టులో ఉన్నటువంటి నువ్వు నీ బాధ్యత అనేది కూడా నువ్వు గుర్తు చేసుకోవాలని మేము తెలియజేస్తున్నాము. మరి మీ నాయకుడి పైన 43,000 కోట్ల రూపాయల ఒక కుంభకోణం ఉంది. ఆ బురదను ప్రతి ఒక్కరికి కూడా మరి అంటించాలని చూసేటువంటి నీ ధోరణి మార్చుకోమని కూడా మేము తెలియజేస్తున్నాం. PS శ్రీనివాస్ గారి ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరిగిన మాట వాస్తవం. మరి 5 రోజులు మీ అసాక్షి పేపర్లో మీరు ఎటువంటి మరి దుష్ప్రచారం చేశారో ప్రజలందరూ కూడా దానిని గమనించారు. మరి ఇదే ఒక సాక్షి పేపర్లో వివేకానంద రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా భయభ్రాంతులైనటువంటి ఒక మర్డర్ని మీరు మరి దాన్ని ఎటువంటి చిత్రీకరణతో దాన్ని నార్మల్ డెత్గా మీరు దాన్ని చిత్రీకరించారో మీ సొంత పేపర్లోనే ఎటువంటి అబద్ధపు న్యూస్ వచ్చిందో ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు. తన సొంత ఇంటికి కూడా ఆయన న్యాయం చేస్తే తీగ లాగితే డొంకంతా కదిలేది శ్రీనివాస్ దగ్గర కాదు, అది మీ దగ్గర అనేది మీరు మరి దాన్ని మభ్యపరిచి ఈ 9 నెలలలో దాన్ని బయటికి తీసుకురాక మీ నిస్సహాయతని మీ యొక్క అవినీతికరమైనటువంటి పరిపాలనకి దిక్కులేని స్థితిలో మరి వివేకానంద రెడ్డి గారి కూతురు ఈరోజు CBI వాళ్ళని ఆశ్రయించటం కూడా అది ఎంతో ఒక మీరు సిగ్గుపడవలసినటువంటి విషయం అనేది కూడా మీరు తెలుసుకోండి. ఎలక్షన్ టైంలో దీన్ని పావుగా వాడుకొని దీనికి కూడా టీడీపీ పార్టీయే కారణం, చంద్రబాబు కారణం అని చెప్పని మీరు మాట్లాడిన నోరు ఈరోజు ఎందుకు అధికారం మీ చేతిలో ఉన్నది దాని ప్రూఫ్ చూపించలేకపోతున్నారు. అంటే ప్రపంచం మొత్తంలో ఎక్కడ దొంగతనాలు జరిగినా ఏం జరిగినా దాని అన్నిటికీ కూడా చంద్రబాబు గారు మరి దానికి సమాధానం చెప్పాలా? అసలు IT రంగానికి ఇన్కమ్ ట్యాక్స్ రంగానికి వ్యత్యాసం తెలియని నువ్వు ఈరోజు చంద్రబాబు గారిని విమర్శించడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి పరిపాలన ఇంకా ప్రజలు మీకు బాధ్యతకరమైన పోస్టుల్లో మిమ్మల్ని పెట్టారు. ఒక పక్కన నెల్లూరులో మీ రౌడీ మంత్రి గారు మరి 2-4 రోజుల క్రితం సోషల్ మీడియాలో ప్రజలందరూ గమనించారు.
ఇది కేవలం రాష్ట్రాల వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తాలుగా యూట్యూబ్ల ద్వారా వెళ్ళిపోతుందని కూడా తెలుసుకోండి. వీటన్నిటికీ ఎందుకు ప్రజల మధ్యలోకి మీరు ధైర్యంగా రాలేకపోతున్నారు? ఈరోజు ఐటీ దాడులు అని చెప్పని మీరు ఎంత బురద చల్లినప్పటికీ మీ పేపర్ ద్వారా ఈరోజు మా చంద్రన్న ధైర్యం కలిగిన నాయకుడు, సత్తా ఉన్న నాయకుడు, ఆయన అరుపెలగని ఒక ఋషి ఈరోజు ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టే ఊరూరా ఆయనకి నీరాజనాలు పడుతూ ఆయన సీఎం పోస్టులో లేనప్పటికీ కూడా మా చెవులు మారుమోగిపోతున్నాయండి. సీఎం చంద్రబాబు అని చెప్పని ప్రజలు గుండెలు తెంచుకొని వాళ్ళ యొక్క ప్రేమను ఈరోజు మరి ఆయనను మేము పోగొట్టుకున్నాము, మా అభివృద్ధి పథకాల్లో మా బిడ్డల భవిష్యత్తు ఏంటి అని చెప్పని ఈరోజు పక్క రాష్ట్రమైన బెంగళూరులో పెళ్ళిళ్ళకి వెళ్తే కూడా ప్రజలు వాళ్ళు వాళ్ళ గొంతులు చెంచుకొని నీరాజనాలు పడుతూ వాళ్ళు అరుస్తున్న కేకలు నీ చెవులకి వినపడి నువ్వు భయపడుతున్నావా? అమ్మా హోంమంత్రి గారు, మీరు చాలా గౌరవమైనటువంటి పొజిషన్లో ఉన్నారు. ఈరోజు మీరు చంద్రన్న గారిని గురించి మాట్లాడారు. ఈరోజు ఈయనకి ఇంత సెక్యూరిటీ మేము ఇవ్వాలా, ఈరోజు మేము సెక్యూరిటీ ఇవ్వాలా అని చెప్పని డెఫినెట్గా మీరు ఇవ్వాలండి. ఎందుకంటే న్యాయం పక్షాన ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి, ఏం పాపం పుణ్యం తెలియకుండానే ఎన్నో నిందలు వేశారు కాబట్టి మరి ప్రజల పక్షాన ఉన్నటువంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన స్థితి మీకుంది. మీ నాయకుడు దొడ్డిదారిన అసెంబ్లీకి వెళ్తున్నప్పుడు మరి మీరు ఆయనకి ఎటువంటి ప్రొటెక్షన్ ఇచ్చారండి? ఈరోజు మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. మీకున్నటువంటి స్థలాల్లో ఒక్క అడుగైనా మీరు ప్రజల అభివృద్ధి కొరకు ఈరోజు మీరు ఇవ్వగలరా? కొన్ని వేల ఎకరాల భూములు 29 గ్రామాల్లో ప్రజలు ఇచ్చారు. ఆ రోజు వాళ్ళు ఏం పాపం చేశారని వాళ్ళకి అంతమంది పోలీసులను పెట్టి కవాతులను పెట్టారు. వాళ్ళ ఇళ్ల ముందు ఎందుకు మీరు ఇంత మేకలు పెట్టి ఇనుప తీగలను మీరు చుట్టించి ఆ ప్రజలను బయటికి రాకుండా ఆపుతున్నారు? మరి మీ నాయకుడు దొడ్డిదారిని వెళ్ళేటప్పుడు ఆయనకు అంత ప్రొటెక్షన్ ఇచ్చినప్పుడు ఈరోజు ధైర్యంగా బయటికి వస్తున్నటువంటి మా నాయకుడిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వ పరంగా మీకు ఉంది, మరి ప్రజలకి ఉంది, మాకు ఉన్నదనేది మీరు తెలుసుకొని మాట్లాడండి. ఈరోజు ప్రజల సింపతి కొరకు చంద్రబాబు గారు బయటకు వస్తున్నారని చెప్తున్నారే, ఈరోజు సింపతి పొందుకోవాల్సిన స్థితిలో మేము లేవండి. మీ ప్రభుత్వం ఉంది. మీ ప్రభుత్వం చేసే పనులకి, ఈ నవ మాసాలలో మీరు చేసినటువంటి ఈ మోసాలకి ప్రజల యొక్క సింపతి పొందుకోవాల్సింది మీరు. ఈరోజు మోడీ గారు సింపతి పొందుకోవటానికే మాటకు ముందు మోడీ గారితో మీట్ అవుతున్నారు, మోడీ గారితో మాట్లాడుతున్నారు. ధైర్యంగా నేను ఇది మాట్లాడానని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే అంతర్జాతీయంగా వచ్చిన లెటర్స్ గురించి, ఈ కేసుల నుంచి మమ్మల్ని తప్పించండి అయ్యా అని చెప్పని సింపతి పొందుకుంటుంది మోడీ గారి దగ్గర మీ నాయకుడు. మా చంద్రన్నకి ప్రజల సింపతి కోసం ఆయన వెళ్ళట్లేదండి. ఆయన బాధ్యత, ఈ తప్పు జరుగుతున్నది, దీనికి మనము మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సింది అనే బాధ్యత ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఆ బాధ్యత గల నాయకుడిగా వెళ్తున్నాడు. సింపతి కోసం వెళ్ళాల్సిన చంద్రన్న అయితే మరి ఆ రోజు సింపతి కోసం మీ నాయకుడు పాదయాత్ర చేశాడే, ఈరోజు మీరు ఎలా అయితే కక్షపూరితమైనటువంటి పరిపాలన చేస్తున్నారో ఆ రోజు మా చంద్రన్న ఆ కక్షపూరితమైనటువంటి పరిపాలన చేసి ఉండుంటే మీ నాయకుడికి సింపతి వచ్చేది కాదు, జనాలకి దొంగ ముద్దులు పెట్టేవాళ్ళు కాదు. ఈరోజు జనాలు దొంగ ముద్దులు పెట్టించుకొని మేము మోసపోయామమ్మా అని బాధపడేవారు కాదని కూడా మీరు తెలుసుకోనండి. కాబట్టి ప్రజల మధ్యలోకి రండి. మీరు ప్రజల చేత, ప్రజల కొరకు మేము ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులం అనే ధైర్యం మీకుంటే ధైర్యంగా ప్రజల మధ్యలోకి రండి, వాళ్ళకి సమాధానం చెప్పండి. ఈరోజు 65 రోజులుగా మరి 29 జిల్లాల్లో ఆ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు వారి కన్నీటిని ఒక్కసారి చూడండి, వారి ఆవేదన ఒక్కసారి వినండి, అప్పుడు మీరు మాట్లాడమని మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మీ యొక్క దొంగ వేషాలని మరి ప్రజలు నమ్మేటువంటి స్థితిలో లేరు. దయతో మీరు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని, బాధ్యతారహితమైనటువంటి పరిపాలన మీరు చేయమని, కక్షపూరితమైన పరిపాలన మానుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అదేనండి ఈరోజు చెప్తున్నాం. ఒక పక్కన ఆమె నియోజకవర్గంలో కూడా ఆమె మీద మరి కేసులు పెట్టారు. దొంగదారిని వెళ్ళిపోయింది. యథా రాజా తదా ప్రజ అంటారు. ఆలీబాబా అరడజన్ దొంగలో మెయిన్ దొంగ ఎలా ఉంటాడో ఆయన ఒక పక్కన అసెంబ్లీకి చూస్తేనేమో దొడ్డిదారిని వెళ్తున్నాడు. ఈరోజు మరి ఆమె కాలేజీకి వచ్చింది. ఎందుకు వీళ్ళలో తప్పు లేకపోతే ధైర్యంగా ప్రజల మధ్యకి ఎందుకు రావట్లేదు? వాళ్ళలో తప్పు ఉంది కాబట్టి
వాళ్ళ నిర్ణయాలు తప్పుడైన నిర్ణయాలు కాబట్టే ఈరోజు మరి మీడియాలో చూస్తున్నప్పుడు చాలా ఆవేదన అనిపిస్తుందండి. ఒక లేడీ అయితే మరి ఆమె కాలంతా ఇరక్కొట్టేసి రక్తసిక్కమైనటువంటి స్థితిలో ఆమె ఉన్నది. ఎవరు దిశ చట్టం ఇప్పుడు తీసుకువెళ్ళి ఎవరి మీద కేసు పెట్టాలి? రోజా మీద పెట్టాలా? ఇటువంటి పరిపాలన చేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాలా? ఇంటి దొంగల్ని దేవుడు కూడా పట్టుకోలేని విధంగా మరి ఏ కేంద్రం దగ్గరికి వెళ్ళి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు న్యాయం అడిగే స్థితిలో వాళ్ళు మరి ఒక భయభ్రాంతులకు గురైపోతున్నారు. ఈరోజు రోజా సిగ్గుతో తలదించుకోవాలి. ఆమె బయటకు వచ్చినటువంటి మనిషి ఈరోజు ఎస్ఆర్ఎం మరి స్టూడెంట్స్ దగ్గరికి ఏ మొహం పెట్టుకొని వచ్చింది కాబట్టే ఇది వీళ్ళ నీచమైన పరిపాలనకి, వీళ్ళ మోసమైన పరిపాలనకి ఒక ప్రతీకగా ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పారు. దెబ్బలు తిన్నా పర్వాలేదండి, అవసరమైతే ప్రాణాలు పోగొట్టుకున్నా కూడా పర్వాలేదు. ఈరోజు ప్రజలకు న్యాయం జరగాలనేదే పోరాటం చేస్తున్నారు. కాబట్టే ఈరోజు వీళ్ళకి ఇంకొకసారి మీడియా ముందు మాట్లాడే అర్హత లేదని ఆమె తెలుసుకోవాలి. ఈరోజు ఏ నోటుతో ఈరోజు ప్రజల మధ్యలోకి చంద్రబాబు గారు ధైర్యంగా వెళ్తున్నారు. చైతన్య యాత్ర చేయొద్దు అని చెప్పినందుకు ఆమె నాలికకి ఆమె బుద్ధి చెప్పుకునే విధంగా ప్రజలు ఈరోజు తీర్పునిచ్చారు. దాడి జరిగింది ప్రజల మీదండి, నేతల మీద కాదు. ఆమె మహారాణిలాగా కారులో కూర్చుంది, ఆమెకి ప్రొటెక్షన్గా పోలీసులు ఉన్నారు. ఆ పోలీసులకి జీతాలు ఇస్తుంది కూడా ప్రజలు ఇచ్చేటువంటి సొమ్ముతోనే. దెబ్బలు తింది, అన్యాయానికి గురైంది. మీరు అన్నటువంటి మరి ఆ యొక్క దెబ్బలు తిన్నది ఎవరు అని అంటే ప్రజలు. ఈరోజు ప్రజల పక్షాన నిలబడ్డ నాయకులను కూడా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నారు. నోరుందని మాట్లాడటం కాదు కదండి. ఇప్పుడు కొట్టిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ దగ్గర మరి ఆ పర్సన్ ఉంది కదండి, ఆ పర్సన్కి ఒక ఆధార్ కార్డు ఉంది కదండి. ఆమె ఏ ఊరు, ఆమె ఇంతవరకు టీడీపీలో వాళ్ళు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారని ప్రూఫ్స్ సాగా చేయమని చెప్పండి. వీళ్ళు కవాతుకు పెట్టినటువంటి ఖర్చులే ఎంత అండి? జగన్మోహన్ రెడ్డి గారు వారం శుక్రవారం A1 A2గా వాళ్ళు వెళ్ళే ఖర్చుల్లో ఇది ఎంత ఖర్చు అవుతుందండి? ప్రూఫ్ చేయమనండి. అటువంటి వాళ్ళు ఉంటే శిక్షించమని చెప్పండి. ప్రజల మధ్యలోకి మేము ధైర్యంగా వస్తున్నాగా, బండి దగ్గర రమ్మని చెప్పండి. వాళ్ళు చాలా ఎలా అంటే ఒక నిరసనను వ్యక్తం చేయడంలో కూడా చాలా ఓర్పును చూపిస్తున్నారు. అటువంటి ప్రజలను కొడుతూ గుడ్డలు కాల్చి వాతలు వేయటం అనే విధంగా వీళ్ళోజు పరిపాలన సాగిస్తున్నారు. కాబట్టి దేవుడు తప్పకుండా వాళ్ళకి నిర్ణయాన్ని ఇస్తాడని కూడా మేము తెలియజేస్తున్నాం. రోజాకి మేము ఒకటే చెప్తున్నామండి, ధైర్యంగా నిజంగా వాళ్ళ నాయకుడి దగ్గర తీసుకెళ్ళమని, ప్రజల మధ్యలోకి రమ్మని. ఈరోజు 65 రోజులుగా పోరాటం చేస్తున్నటువంటి మరి ఆ రైతులకు న్యాయం చేయమని, రాష్ట్ర అభివృద్ధి ఇక్కడే జరగాలి. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఒకటే రాజధాని, అది అమరావతిగానే ఉండాలి. అభివృద్ధి అనేది చుట్టుపక్కల మరి జిల్లాలన్నిటికీ వెళ్ళాలని మేము తెలియజేస్తాం.